జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదేవిధంగా మన శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ స్థాపించినప్పటి నుండి నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి విషయాలు కానీ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్ అందరికీ. జై శ్రీరామ్. వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి, అలాగే మరి మన కార్యకర్తలు, మన హిందువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై శ్రీరామ్. అయితే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఈ శ్రీరామ్ దళ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం ఇక్కడ చేపట్టలేదు. ఏ కార్యక్రమం కూడా ఇక్కడ మనం చేపట్టలేదు కనుక అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో కొంత ఐక్యత అనేది మొదలవుతుంది. ఎందుకంటే సరే, ఒక సంస్థ ఉన్నది, సంస్థ నడిపిస్తున్నారు, సంస్థలు ఎంతో మంది పనిచేస్తున్నారు, కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అలాగే ఇట్లా మన ఇండ్లకి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ వచ్చినప్పుడు, మన హిందూ బంధువులు, మన కట్టరవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో కూడా ఒకసారి ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం అనేది కొన్ని కొత్త విషయాలు మనకి తెలుస్తుంటాయి. కొత్త వారితో కూడా పరిచయాలు కూడా అవుతుంటాయి. మనం ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అయితే ఇప్పుడు శ్రీరామ్ దళ ఒక సంస్థ ఎలాంటి పనిచేస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన కూడా అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నది. హిందూ వ్యతిరేకత శక్తుల మీద అరిపేరుగానే ఆ పోరాటం చేస్తున్నది. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని నిందలు వేసినా, ఎంత దబాయించాలని, ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేసినా కూడా వెనకడుగు వేయకోకుండా ధైర్యంగా ముందుకు సాగి అందరికీ సూటిగా జవాబు చెప్పుకుంటూ ముందుకు వెళ్తుంది శ్రీరామ్ దళ్ ధర్మ జాగరణ. అయితే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులలో కొంతమంది మంచులు ఉండొచ్చు, కానీ కొంతమంది సైతాన్లు ఉంటారు. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం వల్ల మన వాళ్ళు కొంతమంది అమాయకులు అదే ఒక సత్యం అనుకొని అసత్య మార్గంలో వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి కూడా మోటివేషన్ చేసి, వాళ్ళకి అన్ని విధాలుగా తెలియజేసి చాలా వరకు వాళ్ళకు ఒక అవగాహన పెంచి మళ్ళీ ఆ వైపు పోకుండా వాళ్ళు కూడా తిరిగి మన స్వధర్మాలుగా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చాలా మందిని చేసింది మన శ్రీరామ్ దళ్ మన సంస్థ. అప్పటికంటే ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మన అమ్మాపురం గ్రామంలో ఉదాహరణకు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇంతకు ముందు కంటే శ్రీరామ్ దళ్ లేనప్పుడు శ్రీరామ్ దళ్ సంస్థ ఏర్పడ్డాక అమ్మాపురంలో కూడా నా వరకు మీరు కూడా చూస్తున్నారు, నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 90% హిందుత్వం మీద చాలా పట్టు సాధించరు మన వాళ్ళు కూడా. చాలామంది ఇప్పుడు ఎవరైనా రోడ్డు ఎప్పుడు పోతున్నా కూడా వస్తున్నా, పెద్ద మనిషి వస్తున్నారు, ఎవరైనా పోతున్నా వస్తున్నా కూడా ఇంతకుముందు హలో విలో అదే అనుకునేది. చాలామంది జై శ్రీరామ్ అంటున్నారు. ఎంత గొప్ప ఆనందం ఆ విషయం. ఆ మాట వింటుంటే జై శ్రీరామ్ అంటున్నారంటే మన ఫోన్లో కూడా ఇంతకుముందు హలో హలో అనుకున్నది, ఇప్పుడు చాలా వరకు అది కూడా తగ్గింది. జై శ్రీరామ్ అంటారు ఫోన్ లేపట్టగానే. ఇప్పుడు ఆ రకంగా మనం ముందుకు వెళ్తున్నాం అంటే చాలా ఆనందకరమైన విషయం ఇది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మన అమ్మాపురం మన గ్రామస్తులో ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇట్లా అలాంటి వ్యక్తి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది తయారెత్తురు. ఆయన సోపతగాలు చెడగొడటానికి. అరే శ్రీరామ్ దళ్ సంస్థతో చాలామంది ఇట్లా ముందుకు పోతున్నారు, అబ్బా వీళ్ళ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతుంది, ఇక మనకి ఎట్లా వీళ్ళకి ఎట్లా కూడా విడగొట్టాలి, ఈ సంస్థ లేకుండా చేయాలి. అసలు హిందూగా బతికేవాడు, హిందూ సంప్రదాయాన్ని పాటించుకుంటూ వెళ్ళేవాడిని ఇంట్లో చిచ్చు పెట్టి ఒక నాస్తిక ఒక మైండ్ నింపి ఆగం చేయాలని ఒక దురుద్దేశంతో, ఒక రాక్షస తత్వంతో, అదొక రాక్షస తత్వం. అలాంటితోని ఈ పెద్ద మనిషి కొన్ని వ్యవహారాలు చేస్తున్నారు. మీరు కూడా గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఆయన ఒక రంగు పూసుకున్నాడు. అలాంటి వాళ్ళ మాటలు కూడా వినకండి దయచేసి. అలాంటి వాళ్ళ మాటలు కూడా విని సరే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటుండు. అలాంటి వాళ్ళ మాటలు వినట్టుగా వదిలిపెట్టి మన సంప్రదాయం, మన సంస్కృతి మన ఏదైతే ఉందో దాన్ని అందరూ మనం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మన శ్రీరామ్ దళ్ ఎప్పుడు ఏ సమయంలో కూడా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా తప్పకుండా అందరూ రావాలి. ఎందుకంటే ఇది నా ఒక్కరి కోసమో ఇంకొకరి కోసమో కాదు చేసేది. ఇదంతా మేము ఎంతో మందితోనే ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాం, వారితో మాట్లాడుతున్నాం, చేస్తున్నాం, అన్ని విధాలుగా అన్ని రకాల వాళ్ళతో. కానీ మేము ఇన్ని చేసి ఒకసారి ఒక కార్యక్రమం చేస్తే మాకు కొద్దిగా సమయం ఇవ్వకపోతే మాకు చాలా బాధ ఉంది. అరే మేము చేసేది మా స్వార్థం కోసం అయితే కాదు కదా, మన అందరి కోసమే కదా. మన హిందువులందరూ ఏకతాగా ఉండాలి, ఒక ఐక్యంగా ఉండాలి. రేపు మన మీదకి ఎలాంటి సమస్య వచ్చినా ఏది వచ్చినా కూడా అన్నింటిని మన అందరూ ఒకటిగా నిలబడి మనకు ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన హిందుత్వం అనేది, మన హిందూ ఒక గట్టి
బలం అనేది మనం చూపించగలుగుతాం. సరే, సభ మీద నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై శ్రీరామ్. ఇప్పుడు విశాల్ గారు ఒక మాట మాట్లాడుతూ నాస్తికులు అనే శబ్దం చెప్పారు. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బహుశా మీరు అన్యత భావించవద్దు, వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంలో నేను చెప్తున్నాను. నాస్తికులు అంటే నా అస్తికులు అంటే వారు భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు, అంటే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఏ మాత్రం ఏకీభవించరు. ఆస్తికులు అంటే దేవుళ్ళని నమ్మే వారిని ఆస్తికులు అంటారు. ఆస్తికులు దేవుడు ఉన్నాడని ప్రత్యక్షంగా చూపించి మరీ నమ్ముతారు ఆస్తికులు. నాస్తికులు కనబడుతున్న దేవుళ్ళు కూడా లేరు అనేవాళ్ళు. ఈ చిన్న ఉదాహరణ ఇచ్చిన. నెక్స్ట్